వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఒకసారి యాక్టివేట్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఈ వీడియో అంతా చూశాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మైసూర్ బోండా తయారీ విధానం చూద్దాము. ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక కప్పు మైదా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు, పుల్లటి పెరుగు అయితే మనకి బోండాలు బాగా టేస్టీగా తయారవుతాయండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. పావు స్పూను కుకింగ్ సోడా, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తరుగు, ఒక రెమ్మ కరివేపాకు ఇలా కట్ చేసుకుని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో అల్లం పచ్చిమిర్చి ఇలా కచ్చా పచ్చాగా నూరుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూను వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు పిండిని నాననిద్దాము. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్టయితే మనకి పిండిలాగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం బోండాలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నట్టయితే మనకి ఈవెన్గా బోండాలు కుక్ అవుతాయి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్నాక కొబ్బరి చట్నీ కానీ లేదా పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి మైసూర్ బోండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.